ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టించిన విపత్తు ఈ మొంతా తుపాను అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా లేకపోయినా తుఫాను నుంచి ప్రజలను కాపాడిన ఒక్క మగాడు జగన్ రెడ్డి అని తన సొంత మీడియాలో ప్రచారం చేయించుకున్నారు. సాధారణ ప్రజలకు ఈ రెండు వ్యాఖ్యానాలు వింతగా అనిపిస్తాయి. మొంతా తుపానును చంద్రబాబు సృష్టించడం ఏమిటి? ప్రకృతి విపత్తు సంభవించి ప్రజలు అవస్థలు పడాలని చంద్రబాబే కాదు జగన్మోహన్ రెడ్డి కూడా కోరుకోరు కదా. అదే సమయంలో ముఖ్యమంత్రిగా లేకపోయినా ఈ విపత్తు నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు అని తనకు తానే కితాబిప్పించుకోవడం వింతల్లోకెల్లా వింత. నిజానికి తుపాను తీరం దాటినప్పుడు ఆయన రాష్ట్రంలోనే లేరు, బెంగళూరులో ఉన్నారు. తుపాను ముప్పు తగ్గిన తర్వాత రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కాసేపు తిట్టి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు. గత ఏడాది బుడమేరుకు వరదొచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇది మనిషి సృష్టించిన విపత్తు అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూసిన వారికి వింతగా ఉంటుంది. దీన్ని లోతుగా అధ్యయనం చేస్తే ఆయన నార్సిస్టిక్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు స్పష్టమవుతుంది. అంతర్జాతీయంగా పేరొందిన అమెరికాలోని మయో క్లినిక్ ఈ వ్యాధి ఉన్న వారిలో కనిపించే లక్షణాలను స్పష్టంగా నిర్వచించింది. ఈ వ్యాధి లక్షణాలలో ప్రముఖమైనది ఒక వ్యక్తి తనకు తాను గొప్పవాడిగా భావిస్తూ అధిక ప్రాముఖ్యత ఇచ్చుకోవడంతో పాటు విపరీతమైన అహంభావం కలిగి ఉండడం, అర్హత లేని సందర్భాలలో కూడా తనను గొప్పగా ఊహించుకొని తనను తాను ప్రేమించుకుంటూ ఇతరులు కూడా తనను అభినందించాలని సన్మానించడం ద్వారా గుర్తించాలని కోరుకుంటాడు. ఇతరుల పట్ల కనీస సానుభూతి ఉండదు. తనను ప్రతి ఒక్కరూ నిరంతరం ప్రశంసించాలని కోరుకుంటూ తన గొప్పతనాన్ని అతిగా ఊహించుకుంటారు. తానొక ప్రత్యేకమైన వ్యక్తినని, ప్రత్యేక గౌరవానికి అర్హుడనని నమ్ముతూ మితిమీరిన ప్రశంసల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇతరులు ఏమనుకుంటారా అన్న చింత ఉండదు. అపరిమిత విజయాలను సాధించానని, అంతులేని అధికారం అనుభవిస్తున్నానని, అందగాడినని, మొత్తంగా తానొక ప్రత్యేకమైన వ్యక్తినని ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. తాను చేసిన పనులను అసాధారణ ఘనకార్యాలుగా మిగతా వారంతా భావించాలని, తాను ఏమి చేసినా చెప్పినా ఇతరులు ప్రశ్నించకుండా అనుసరించాలని కోరుకుంటారు. ఇతరుల అవసరాలు, మనోభావాలు వారికి పట్టవు. తనను ప్రత్యేకమైన వాడిగా గుర్తించని వారందరినీ శత్రువులుగా భావిస్తారు. అలాంటి వారి పట్ల దురుసుగా వ్యవహరిస్తారు. తమకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించినప్పుడు వారికి కోపం వస్తుంది, సహనం నశిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సాధారణ మనుషులలో కనిపించని అనేక లక్షణాలు ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో ఉంటాయి. వైద్య పరిభాషలో ఇదొక తీవ్రమైన మానసిక సమస్య. దీనికి మందులు కూడా ఉండవు. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండడమే మందు అని వైద్యులు చమత్కరిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చే వరకు అతని గురించి ప్రజలకు తెలియదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత అతడి ప్రవర్తనను గమనిస్తే తనలో నార్సిస్టిక్ డిజార్డర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఎవరైనా అంగీకరించాల్సిందే. ముఖ్యమంత్రి అయిన కొత్తలో ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనే వారితో సీఎం సార్ అన్న ప్లకార్డులు ప్రదర్శింపజేసేవారు. తాను ధరించిన టోపీలపై కూడా సీఎం సార్ అని రాసి ఉండడం చూసాం. ఈ దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వాళ్ళెవ్వరూ సీఎం సార్ అన్న ప్లకార్డులు ప్రదర్శింపజేసుకోలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రిగా తాను ప్రత్యేకమని, ప్రజలందరూ తనను అభిమానించి ప్రత్యేకంగా గుర్తించి గౌరవించాలని కోరుకున్నారన్నమాట. తన మాటకు ఎదురు చెప్పిన వారిని ఆయన దారుణంగా అవమానించేవారు. బహుశా ఈ కారణం వల్లనే కాబోలు అఖిల భారత సర్వీస్ అధికారులు సైతం ఆయన ముందు మోకరిల్లేవారు. ఇది కూడా ఆ వ్యాధి లక్షణమే. నిన్నగాక మొన్న వైద్య కళాశాలలను
పీపీపీ మోడల్లో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ అధికారంలో ఉన్నప్పుడు తాము నిర్మించిన వైద్య కళాశాల భవనాలను చూసిన వారంతా ఆహా అని మెచ్చుకోవాలని, తనకు శాలువాలు కప్పి సత్కరించాలని చెప్పుకొచ్చారు. ఇది కూడా సదరు మానసిక సమస్యతో బాధపడుతున్న వారిలో కలిగే భావనే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం ఇలాంటి సందర్భాలను ఎన్నింటినో చూశాం. ఇప్పుడు అధికారం కోల్పోయినప్పటికీ తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారని తాను నమ్ముతూ అందరినీ నమ్మవలసిందిగా కోరుతున్నారు. ఇది కూడా నార్సిస్టిక్ వ్యాధి లక్షణమే. తమాషా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తున్న వ్యాధి లక్షణాలు ఆయన చుట్టూ ఉన్న వారిలోనూ కనిపిస్తున్నాయి. కాకపోతే తక్కువ స్థాయిలో. జగన్ తన గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటారో తనని అభిమానించేవారు కూడా అదే విధంగా ఆయన గురించి గొప్పగా ప్రచారం చేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మోకంతా ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వారికి పెద్దగా ఉరిగిందేమైనా ఉందా అంటే అది కూడా కనిపించదు. శరభ శరభ అని కీర్తించడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లినందుకు మహా అయితే నెలవారీ చెల్లింపులు అందుతూ ఉండవచ్చు. సోషల్ మీడియాలో జగన్ మద్దతుదారులు పెడుతున్న పోస్టులను చూస్తే ఆయన తల్లి విజయమ్మకు కూడా నా బిడ్డలో ఇన్ని అసాధారణ లక్షణాలు ఉన్నాయా అన్న అనుమానం కలగక మానదు. తనను తాను జగన్ ఎలా ఊహించుకుంటారో ఆయన మద్దతుదారులు కూడా అలానే తలచుకొని పోస్టులు పెడతారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక అసాధారణ వ్యక్తి అని వారంతా నమ్ముతారు. జగన్ లాంటి వాడు మళ్ళీ పుట్టడని కూడా ప్రచారం చేస్తారు. ఒక రకంగా ఇది నిజమే. నార్సిస్టిక్ వ్యాధి లక్షణాలు ముదిరిన జగన్ లాంటి వాడు మళ్ళీ ఎప్పుడు పుడతాడో చెప్పలేం. ఇప్పుడు మొంతా తుపాను గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయానికి వద్దాం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టపోయిన ప్రజలను ప్రభుత్వాలు మరింత మెరుగ్గా ఆదుకోవాలని, లేదా బాధితులకు సహాయం చేయడంలో కానీ, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో కానీ విఫలమయ్యారని విమర్శించడం సహజం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారే ప్రకృతి విపత్తు సంభవించింది. అప్పుడు ఆయన పెద్దగా హైరాణ పడలేదు. నేను ప్రార్థన బాగా చేస్తాను, అయినా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మనం ఏం చేయగలం, జరిగేదేదో జరుగుతుంది అని నిర్వేదంగా వ్యాఖ్యానించారు. రైతులు, ఇతర బాధితులలో మనోధైర్యం కల్పించే ప్రయత్నం కూడా చేయలేదు. అంతా విధి లిఖితం అని సరిపెట్టుకోమన్నారు. ఇప్పుడు అదే మనిషి మొంతా తుపాను ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టించిన విపత్తు అని అలవోకగా అనేశారు. నార్సిస్టిక్ వ్యాధి ఉన్నవారు ఇతరులను కించపరుస్తారని వైద్యులు చెప్తారు. దీన్ని బట్టి జగన్ రెడ్డిలో ఆ లక్షణం ఉన్నట్టే కదా. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాలని కోరుకుంటారా, లేదా విపత్తులను సృష్టిస్తారా? ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అవినీతి జరిగిందని విన్నాం, శవాలపై పైసలేరుకోవడం చూసాం. అంతేగాని తుపానులకు ఫలానా ముఖ్యమంత్రి కారణమని ఇంతవరకు ఎవరూ విమర్శించలేదు. ఇప్పుడు జగన్ మీడియా, ఆయన సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం విషయానికి వద్దాం. ముఖ్యమంత్రిగా లేకపోయినా తుఫాను గురించి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు జగన్ అని కీర్తించుకోవడం ఏమిటి? తుఫాను అనంతరం జరిగిన సహాయక చర్యల్లో జగన్ పాత్ర ఏముంది? ప్రజలను ఎలా కాపాడారు? ఇలా భావించడం కూడా నార్సిస్టిక్ వ్యాధి లక్షణమే. అర్హత లేకపోయినా తనకు తాను అధిక ప్రాధాన్యత ఇచ్చుకోవడం, తనను అందరూ ప్రశంసించాలని, సన్మానించాలని కోరుకోవడం ఈ వ్యాధి లక్షణాలే కదా. జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్న ప్రచారానికి ఈ లక్షణాలు చక్కగా నప్పుతాయి. జగనన్న లాంటి సంకల్పం ఉంటే సూర్యుడైనా సలాం కొట్టాల్సిందేనట. మొంతా తుపానుకు ముందు వెనక జగన్మోహన్ రెడ్డి పాత్ర సున్నా. తుపాను రాష్ట్రంపై విరుచుకుపడినప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఏపీలోనే లేరు. తుఫాను తీరం దాటి శాంతించిన తర్వాత మాత్రమే ఆయన తాడేపల్లి ప్యాలెస్కి వచ్చారు. ఒక్కరోజు ఉండి కూడా అడుగు బయట పెట్టకుండా శుక్రవారం నాడే బెంగళూరు వెళ్ళిపోయారు. అంటే తన పాత్ర ఏమీ లేని సందర్భాలలో కూడా ఆయన తనకు తాను భుజకీర్తులు తగిలించుకుంటారన్నమాట, ఇతరులతో కీర్తింపజేసుకుంటారన్నమాట.
ఏఐ అంటే ఏమిటో ఆ మధ్య తేల్చి పడేశారు. డేటా సెంటర్ నుంచి డేటా తీసుకొని మన బ్రెయిన్ ఉపయోగిస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుందని చెప్పి నవ్వుల పాలయ్యారు. ఇలా చెప్పడంపై పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ అలా చెప్పగలగడం కూడా ఈ వ్యాధి లక్షణమే. తనకు తెలియని అంశం ఏది ఉండదని, ఏ విషయమైనా అలవోకగా చెప్పేయగలమన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం ఈ వ్యాధి ఉన్నవారికి ఉంటుంది.